For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు కిరణ్మయ్, సర్టిఫైడ్ యోగా ట్రైనర్. ఈరోజు మనం సూక్ష్మ వ్యాయామం చేద్దాము. సూక్ష్మ వ్యాయామం అంటే చిన్న చిన్న ఎక్సర్సైజెస్. ఈ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఎవరైతే ఆసనాలు రావో వాళ్ళు ఈ చిన్న చిన్న ఎక్సర్సైజెస్తో స్టార్ట్ చేయొచ్చు. అంటే మనం బాడీని హెడ్ నుంచి టో వరకు కంప్లీట్ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేస్తూ యోగా ఆసనాలు స్టార్ట్ చేయొచ్చు. సో నేను ఆ ఆసనాలు ఎలా చేయాలి, చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి, హెడ్ నుంచి టో వరకు కంప్లీట్ వార్మప్ అనేది ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది ఐ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ వచ్చేసి లెఫ్ట్ నుండి రైట్ వరకు ఐ బాల్స్ని లెఫ్ట్ నుండి రైట్ వరకు తీసుకురావాలి. అలాగే రైట్ నుంచి లెఫ్ట్ ఆ మూమెంట్ అనేది స్టార్ట్ చేయాలి. నేను చూపిస్తాను. ఇలా లెఫ్ట్ టు రైట్ చేశాక పైనకి కిందకి అప్ అండ్ డౌన్ మూమెంట్ చేయాలి. సేమ్ ఐ బాల్స్ని మనం పైకి తీసుకెళ్తూ కిందకి వస్తూ రావాలి. ఈ మూమెంట్ స్లోగా చేస్తుంటే కంప్లీట్ కవర్ అవుతుంది. ఇలా అప్ అండ్ డౌన్ చేశాక లెఫ్ట్ అప్ రైట్ డౌన్, రైట్ అప్ లెఫ్ట్ డౌన్. ఫస్ట్ లెఫ్ట్ అప్ రైట్ డౌన్ చేద్దాము. లెఫ్ట్ నుండి రైట్కి చిన్నగా ఐ బాల్స్ని తీసుకొని రావాలి. అలాగే కింద నుండి పైకి నెక్స్ట్ సెంటర్కి వచ్చేసి మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్కి, రైట్ అప్ లెఫ్ట్ డౌన్. మళ్ళీ సెంటర్కి తీసుకొచ్చి క్లాక్ వైజ్ అప్ రైట్ డౌన్ లెఫ్ట్ అన్ని సైడ్స్ కవర్ అయ్యేలాగా క్లాక్ వైజ్ చేయాలి. అప్ మళ్ళీ రైట్కి తీసుకొచ్చి మెల్లిగా కిందకి, లెఫ్ట్ మళ్ళీ పైనకి క్లాక్ వైజ్ రొటేషన్ కంప్లీట్ రౌండ్గా చేయాలి. అలాగే రివర్స్ రొటేషన్ అప్ లెఫ్ట్ డౌన్ రైట్ అన్ని సైడ్స్ కవర్ చేసుకుంటూ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్. రిలాక్స్ టు సెంటర్. ఇలా అన్నీ అయిపోయిన తర్వాత ఐస్ని టైట్ అండ్ లూజ్ చేయాలి. ఇలా టైట్ అండ్ లూజ్ చేశాక హ్యాండ్స్ రబ్ చేసేసుకొని హీట్ ప్రొడ్యూస్ చేయాలి. ఇలా హీట్ ప్రొడ్యూస్ చేసి ఐస్ని రిలాక్స్ చేయాలి. ఇంకొకసారి ఇలా రిలాక్స్ చేసుకుంటే ఐస్ రిలాక్స్ అవుతుంది. అండ్ ఇప్పుడు నెక్ మూమెంట్ చేద్దాము.
ఇలా అప్ అండ్ డౌన్. ఎవరికైనా నెక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కంప్లీట్ డౌన్ తీసుకురాకుండా సెంటర్ వరకు తీసుకురావచ్చు. సెంటర్కి వచ్చేసి రైట్ అండ్ లెఫ్ట్. కంప్లీట్గా ఎంత స్ట్రెచ్ చేయగలిగితే అంత స్ట్రెచ్ చేయండి, లెఫ్ట్ అండ్ రైట్. రిలాక్స్ టు సెంటర్. నెక్ మూమెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు షోల్డర్స్ అప్ అండ్ డౌన్ మూమెంట్. ఇది ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ కూడా చేయొచ్చు, చూపిస్తాను. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, అలా అప్ అండ్ డౌన్. సేమ్ అలాగే షోల్డర్ రొటేషన్, ఒకటి ముందుకి వెనక్కి ఆల్టర్నేట్గా షోల్డర్ రొటేషన్. అలాగే రివర్స్ రొటేషన్. మెల్లిగా చేయండి ఏదైనా. రిలాక్స్. షోల్డర్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ పామ్స్ రెండు ముందుకు పెట్టేసి అప్ అండ్ డౌన్ మూమెంట్. నెక్స్ట్ ఫింగర్స్ కంప్లీట్గా ఓపెన్ చేసి టైట్ ఉండాలి ఫింగర్స్. మళ్ళీ అప్ అండ్ డౌన్. ఇప్పుడు ఫిస్ట్ క్లోజ్ చేసేసి రొటేషన్. అలాగే రివర్స్ రొటేషన్. ఇప్పుడు ఇన్ అండ్ అవుట్ చేయాలి. అలాగే ఓపెన్ అండ్ క్లోజ్. కంప్లీట్గా వెనక్కి ఎల్బోస్ టచ్ చేస్తూ ముందుకి. కంప్లీట్ చెస్ట్ ఓపెన్ చేయాలి. రిలాక్స్. మళ్ళీ రొటేషన్. అలాగే రివర్స్ రొటేషన్. రిలాక్స్. జస్ట్ హ్యాండ్స్ లూజ్ చేసేసుకుంటే రిలాక్స్ అయిపోతుంది. అలాగే హ్యాండ్ మూమెంట్స్ అప్ అండ్ డౌన్, జస్ట్ చిన్న మూమెంట్. అలాగే రొటేషన్. ఇవన్నీ కూడా 5-6 టైమ్స్ చేస్తే సరిపోతుంది. అలాగే రివర్స్ రొటేషన్. పామ్స్ ముందుకు పెట్టి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. రిలాక్స్. ఇప్పుడు సైడ్ స్ట్రెచ్చింగ్ చేద్దాము. ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎక్సేల్, బెండ్ చేస్తూ వీలైతే హ్యాండ్ కంప్లీట్ ఎల్బోని కిందకి తీసుకొని రావచ్చు. వీలవ్వట్లేదు అంటే ఎంత వీలైతే అంత బెండ్ చేసి ఈ సైడ్ స్ట్రెచ్ అనేది రావాలి. మళ్ళీ ఇంకొక సైడ్ ఇన్హేల్, ఎక్సేల్ చేస్తూ బెండ్. మళ్ళీ ఇన్హేల్, ఎక్సేల్.
టూ సైడ్స్ కూడా 5-6 టైమ్స్ స్ట్రెచ్ చేయొచ్చు కంప్లీట్గా. రిలాక్స్ టు సెంటర్. ఇప్పుడు లెగ్ మూమెంట్స్ చేద్దాము. హ్యాండ్స్ వెనక్కి పెట్టేసుకొని టోస్ ఫస్ట్ ఆల్టర్నేట్ లెగ్స్ని టో ఇన్ అండ్ అవుట్ కంప్లీట్గా లోపలికి అలాగే బయటికి స్ట్రెచ్ చేయాలి. ఇప్పుడు రెండు లెగ్స్ కలిపి ఒకేసారి టోస్ ఇన్ అండ్ అవుట్. అలాగే రొటేషన్, రెండు లెగ్స్ కలిపి రొటేషన్. రివర్స్ రొటేషన్. ఇప్పుడు నీ అప్ అండ్ డౌన్, ఆల్టర్నేట్ లెగ్ నీ అప్ అండ్ డౌన్. రెండు లెగ్స్ కలిపి ఒకేసారి నీ అప్ అండ్ డౌన్ మూమెంట్. అలాగే రెండు లెగ్స్ గ్యాప్ పెట్టేసుకొని ఇన్ అండ్ అవుట్, రెండు సైడ్స్ కూడా లోపలికి టచ్ చేస్తూ బయటికి టచ్ చేస్తూ మూమెంట్. రిలాక్స్. ఇప్పుడు హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసుకొని లెగ్ని పైనకి లిఫ్ట్ చేస్తూ టో బయటికి ప్లేస్ చేస్తూ మూమెంట్. ఇన్హేల్ అప్, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. సేమ్ ఇదే రొటేషన్ కూడా, క్లాక్ వైజ్ రొటేషన్. అలాగే రివర్స్ రొటేషన్. సెంటర్కి రిలాక్స్. ఇంకొక లెగ్. ఇన్హేల్ అప్, టో బయటికి, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. Inhale up, exhale down. Inhale up, exhale down. Rotation. అలాగే రివర్స్ రొటేషన్. రిలాక్స్. తర్వాత బటర్ఫ్లై. స్పైన్ స్ట్రైట్గా పెట్టుకొని హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసి టోస్ని పట్టుకొని జస్ట్ ఫ్లాప్ చేయాలి రెండు సైడ్స్ కూడా. ఇది అట్లీస్ట్ 1 minute చేస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మెయిన్లీ ఉమెన్స్కి ఇది చాలా రిప్రొడక్టివ్ సిస్టమ్కి అలాగే హిప్స్ ఓపెన్ అవ్వడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది.
ఇలా చేసిన తర్వాత ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ కిందకి రావాలి. ఇన్హేల్, ఎక్సేల్. మీకు ఎంత వీలైతే అంత బెండ్ అవ్వచ్చు. పాసిబుల్ అవ్వకపోతే జస్ట్ ఇలా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మూమెంట్ కూడా ఇవ్వచ్చు. రిలాక్స్. సో ఇప్పటి వరకు చేసిన వార్మప్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఏజెస్ వాళ్ళు చేయొచ్చు. అలాగే గేమ్స్ ఆడుతున్న వాళ్ళు కానీ, యోగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కానీ, జిమ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ వార్మప్స్ని ఈజీగా చేయొచ్చు, కంఫర్టబుల్గా కూడా చేయొచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఏ పెయిన్ ఉండదు. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైనా ఆన్లైన్ యోగా క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మ్యాక్స్ టీవీ యూట్యూబ్ ఛానల్.